కంటోన్మెంట్ బోర్డు విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇంతవరకు ఉన్న అడ్డంకులేంటి? ఇక ముందు జరిగే అభివృద్ధి ఎలా ఉండబోతోంది? ఆ ప్రాంత వాసులు చెబుతున్నదేంటి? కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎన్నో ఏళ్ల కళ, ఈ కళ ఒక్కసారిగా సాకారం కావడంతో అయితే ఇటు కంటోన్మెంట్ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా అయితే కంటోన్మెంట్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విలీనానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులకు సంబంధించి అయితే ఇటు కంటోన్మెంట్లో ప్రజలకు సంబంధించినటువంటి పూర్తి ఒక రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడాది మార్చి 7న సీఎం రేవంత్ రెడ్డి ఓ మహత్కార్యానికి భూమి పూజ చేశారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వారికి ఉపయోగపడేలా ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించేందుకు పూనుకున్నారు. ఈ కారిడార్ పూర్తయితే కంటోన్మెంట్ ప్రజలతో పాటు 8 జిల్లాలకు రాకపోకలు మెరుగవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది. మేము బాధ్యత తీసుకున్న ఎంబడే అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నిటినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత, ప్రజల యొక్క అవసరము, వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఆ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ వికారాబాదులో పూడూరు దగ్గర నేవీ విభాగానికి సంబంధించిన భూముల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడము, అదేవిధంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ శాఖని ఇబ్బంది పెట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా జటిలం చేస్తున్నారని చెప్పి మంత్రులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజానికి ఈ ప్రాజెక్టు గతంలోనే రావాల్సింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అహంభావం కారణంగా ఆలస్యమైంది. చాంద్రాయణగుట్ట రక్షణ శాఖ భూముల లీజుని రెన్యువల్ చేయకుండా జాప్యం చేశారు. వికారాబాద్లో ఇండియన్ నేవీ కోరిన భూములను కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. కానీ రేవంత్ అధికారంలోకి రాగానే వీటన్నింటిపై తేల్చేశారు. దీంతో రక్షణ శాఖ కూడా పార్టీల పంచాయతీల్ని పక్కన పెట్టేసి అభివృద్ధికే ఓటేసింది. దాని ఫలితమే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, నేడు కంటోన్మెంట్ విలీనానికి గ్రీన్ సిగ్నల్. కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ప్రాంతవాసుల ఆనందం అంతా ఇంతా కాదనే చెప్పాలి. నిజానికి వాళ్లు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ విలీనానికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారంటూ ఆనందపడిపోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి, ఇంతకుముందు మా ఎంపీ గారు, మా కంటోన్మెంట్ సాధక బాధకాలన్నీ తెలిసిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి కావడం మా అదృష్టం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గణేష్ గారిని మరీ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ ఏదైతే ఎక్స్క్లూషన్ ఆఫ్ సివిల్ ఏరియా ప్రాసెస్ మళ్ళా రీస్టార్ట్ కానీకి ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకున్నారు. ఏదైతే విలీనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి స్టేట్ గవర్నమెంట్ నుంచి కన్సల్ట్స్ నడుస్తున్నాయో, ఈ ప్రాసెస్ నుంచి కంటోన్మెంట్ ప్రజలకు చాలా న్యాయం జరుగుతుంది, అభివృద్ధిలో ఎంతో ముందుకు పోతాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా గణేష్ గారికి చాలా కృతజ్ఞతలు. బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ను గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు మరికొందరు ప్రజలు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి తమ సమస్యలపై రేవంత్ రెడ్డి పోరాడుతున్నారని, ఇప్పటికీ ఆయన పోరాటం ఫలించిందని, తమకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ఈ కంటోన్మెంట్ లో జరిగే అన్యాయాన్ని మేము గొంతెట్టి చాటినాం. మాకు మంచినీళ్ళ ప్రాబ్లం, ఇల్లుల ప్రాబ్లం, పట్టాల ప్రాబ్లం, పక్కనున్న జిహెచ్ఎంసీలో అన్నీ వస్తాయి, ఫ్రీ వాటర్ వస్తుండే, ఇక్కడ మాకు ఫ్రీ వాటర్ లేకుండే. మేము వాయిస్ రైజ్ చేసినాం. అసలు కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్థాపించినప్పుడు మర్జర్ అనే అంశం ఎత్తితే చాలా మంది నవ్విరు. ఈ రోజు మా కళ సాకారమైంది. మా పోరాటానికి రేవంత్ రెడ్డి గారు అండగా ఉన్నారు. అదే విధంగా గణేష్ అన్న హామీ ఇచ్చిండు, మర్జర్ అయ్యేదాకా కాకపోతే నేను ఢిల్లీలో కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాన్నాడు. అదే మాట మీద మేము అందరం కలిసి గణేష్ అన్నని గెలిపించుకున్నాం. గణేష్ అన్న మాట ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి ప్రాసెస్ స్టార్ట్ చేసిండు.
కంటోన్మెంట్ జిహెచ్ఎంసీ మధ్య చేస్తాం, మా కళ సాఫలం. కంటోన్మెంట్ ప్రాంతం రక్షణ శాఖ పరిధిలో ఉండడంతో తమపై పలు ఆంక్షలు కొనసాగుతున్నాయని అంటున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు గాను డిఫెన్స్ జోన్ పరిధిలో ఆర్మీ సెంటర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో గతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక సమయాల్లో మాత్రమే ఆ ప్రాంతం నుంచి రాకపోకలకి రక్షణ శాఖ అనుమతించేది. దీంతో ఆ ప్రాంతం నుంచి కాకుండా వెళ్లాల్సి వస్తే సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ బాధ ఉండదని చెబుతున్నారు. విలీనానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. కంటోన్మెంట్ అంటే ఒక బొందలగడ్డ టైప్లో ఉండే, బొందలగడ్డ అంటే తెలుసు కదా ఎట్లుంటది, ఆ టైప్ ఉండే. అట్లాంటిది ఈరోజు కంటోన్మెంట్ మున్సిపాల్లో కలుస్తుందంటే మా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు 15 సంవత్సరాల కిందనే ధర్నా చేసిండు, నిరాహార దీక్ష చేసిండు. అది చేసుకుంటా చుక్క చుక్క గ్లాస్ నీళ్ళు అన్నట్టు ఒక్కొక్క చుక్క చేసుకుంటా ఈ రోజు ఈడిదాకా వచ్చినాక వికాస్ మంచోళ్ళు దానికి మొత్తం పానం పోసి ఈ రోజు కంటోన్మెంట్ మున్సిపాల్లో కలుస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందరికీ సంతోషంగా థ్యాంక్ యూ చెప్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న సివిల్ ప్రాంతాలన్నిటికీ ఎగ్జామ్షన్ వస్తుంది. ఎక్సెప్ట్ ఆర్మీ యాక్టివ్ ఏరియాస్ తప్పితే కంటోన్మెంట్ ప్రాంతంలో నివసించే సివిల్ ప్రాంతాలన్నీ బోయిన్పల్లి నుంచి బొల్లారం దాకా దాదాపు 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నాడు 18th సెంచరీలో బ్రిటిష్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్మీకి సర్వీస్ చేసిన, బ్రిటిషర్కు సర్వీస్ చేసిన సివిల్ ఏరియాస్ అన్నీ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో మర్జ్ కాబోతున్నాయి. ఇది మాకు చాలా పెద్ద రిలీఫ్, కంటోన్మెంట్ ప్రజలందరికీ చాలా పెద్ద రిలీఫ్. ఇకపై తమ ప్రాంత అభివృద్ధిని ఎవరూ ఆపలేరని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ ప్రజలు. ఇన్నాళ్లు చీకట్లో ఉండిపోయిన తమ జీవితాల్లో ఇక వెలుగురేఖలు వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు కంటోన్మెంట్ మర్జ్ అవ్వడం వల్ల మాకు రోడ్లు కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, బిల్డింగ్ ప్రాసెసింగ్స్ కానీ ఇవన్నీ మాకు కొంచెం సానుకూలంగా ఉంటాయి. ఇప్పుడు దేనికున్నా కానీ కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మాకు ఏ పనులు చేయాలన్నా కానీ కంటోన్మెంట్ బోర్డు సెంట్రల్కి వర్తిస్తుంది. ఇక్కడ స్టేట్ ఫండ్స్ వచ్చినా కానీ మేము యూజ్ చేసుకోలేకపోతున్నాం. మాకు ల్యాండ్స్ ఇష్యూస్ ఉంటాయి. ఏదన్నా కమ్యూనిటీ హాల్ కట్టించుకోవాలన్నా కానీ స్టేట్ నుంచి ఫండ్ వచ్చినా కానీ సెంట్రల్ ల్యాండ్ ఇవ్వడం మాకు ఇబ్బందిగా ఉంటుంది. దాని పర్మిషన్ కోసం కొన్ని ఏళ్ల నుంచి ఎదురు చూడాల్సి వస్తుంటుంది మాకు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మాకు ఒకవేళ మర్జ్ అయిందనుకో కంటోన్మెంట్లో మేము కమ్యూనిటీ హాల్స్ కావాలి అంటే మా ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోని, స్టేట్ ఫండ్స్ తోని, ల్యాండ్ కూడా జిహెచ్ఎంసీదే కాబట్టి ఆయన అనుకున్నంత తొందరగా అభివృద్ధి చేస్తాడు. మాకు కూడా అప్పుడు అభివృద్ధిగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు గెలిచినందుకు ఇంత పనులు చేస్తుండ అని చెప్పి. ఇంత ముందుకున్న ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా కానీ ఏం పని చేయాలన్నా కానీ ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కానీ ఆర్మీ ఆంక్షలతోనే నడిచింది కాబట్టి డెవలప్మెంట్ అంతేం ఇప్పటివరకు కూడా మాకు జరగలేదు. భవిష్యత్తులో కంటోన్మెంట్ అభివృద్ధి ఇప్పటి నుంచే తమ కళ్ల ముందు కనిపిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు కంటోన్మెంట్ కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుతున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రాంతం అయితే ఇటు డిఫెన్స్కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ నడుమ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ నుంచి ఇటు కంటోన్మెంట్ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇటు జిహెచ్ఎంసీలో కలిపేందుకు అంగీకరిస్తూ అయితే జియో జారీ చేసిన నేపథ్యంలో ఇటు కంటోన్మెంట్ ప్రజలైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు ఎంతో రిస్ట్రిక్షన్స్గా అంటే కొంత అభివృద్ధికి దూరంగా ఉంటున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇటు రక్షణ శాఖతో కానీ అదేవిధంగా ప్రధానమంత్రితో మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరించినందుకైతే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి అయితే పాలాభిషేకం చేయడంతో పాటు బాణాసంచాన్ని కూడా కాల్చి వారి యొక్క ఆనందాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తానికి రానున్న రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి పరంగా కూడా ముందుకు సాగాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.